మా గౌరవ ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పటి పీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చెప్పిండు నాకు, మైపాల్ జాగ్రత్త నీ ఫోన్ ట్యాప్ అవుతున్నా చూడని చెప్పిండు నాకు. అప్పుడు మహేందర్ రెడ్డి గారు మాజీ మంత్రి ఉంటే ఆయన కూడా చెప్పిండు నీ ఫోన్ ట్యాప్ అవుతుంది మైపాల్ అని. ఇట్లా చాలామంది నాకు పెద్ద పెద్ద లీడర్స్తో కొద్దిగా లింక్స్ ఉంటాయి, వాళ్ళందరూ 2-3 చెప్పారు. అందరూ నా ఒక్కరిదే కాదు, ఇక్కడ నేను ఒక్కరినే గొప్పని కాదు, చాలామంది ట్యాప్ చేసినారు. అందులో నేను ఓన్ని బాధ్యతని. ఇట్లా చాలామంది ట్యాప్ చేసినారు. కొద్దిగా సిగ్నల్ ఇచ్చినాడు నాకు. సిగ్నల్ ఇస్తేనే నేను నా ఫోన్ను జనరల్ 9966051472 అనే నంబర్ పెట్టి దానికి వాట్సాప్ తీసి వాట్సాప్కు వేరే నెంబర్ యాడ్ చేసుకున్నాను, 8854504955. ఆ నెంబర్ చాలామంది తెలియదు. ఆ నెంబర్ని ట్యాప్ చేసారు. అది ఎప్పుడు ఫస్ట్ జనరల్ ఫోన్ ఉన్నప్పుడు చేసారు, అప్పుడు ఎయిర్టెల్ ఉండేది ఫోన్, అప్పుడు చేసారు. అది చేస్తున్నాను తెలిసిన తర్వాత నేను ఒక దాదాపు ఎలక్షన్ దాకా నాకు తెలియదు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాన్ని నేను వాట్సాప్ కన్వర్షన్ చేసిన. వాట్సాప్ కన్వర్స్ చేసి అది నాకు టెక్నికల్గా నాకు కూడా పెద్ద దాని మీద నీ ఫోన్ ఎట్లా ట్యాప్ చేస్తావు నువ్వు? నీ ఫోన్ ట్యాప్ చేయాలంటే నీ పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ నీ ఫోన్ మీద ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా ట్యాప్ చేయి, వద్దనలేదు. ఎవరు కంప్లైంట్ లేని ఫోన్లు అగ్రికల్చర్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చి ఏదో నన్ను సేవ చేద్దామని వచ్చేటోళ్ళు మాలాంటి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడం ఎంతవరకు సమంజసం? అది ఎంతవరకు న్యాయం? అది మన రాజ్యాంగం అదే చెప్తున్నదా ఇట్లాంటి వాళ్ళని చేయమని? తీవ్రవాదులను చేయనికుంది యాక్ట్, అది తీవ్రవాదులను చేయనికుంది, సంఘ విద్రోహ శక్తులను చేయనికుంది. సంఘాన్ని బస్సు పట్టించే వాళ్ళు మతతత్వవాదులు, కులతత్వవాదులు, వీళ్ళ గురించి ఉన్నది, అది మా గురించి కాదు. వాళ్ళని చేయండి. వాళ్ళని కూడా చేయాలంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. ఒట్టిగా చేస్తామని నడవదట్లా గాలికి. మరి వాళ్ళు కూడా కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. మేము సంఘ విద్రోహ శక్తులను కాకుండా సంఘ విద్రోహ శక్తులని ముద్రేసినంత మాత్రం జరగదు. అది కోర్టు కూడా ఒప్పుకోవాలి, హోంశాఖ సెక్రటరీ కూడా ఒప్పుకోవాలి. మన భారత రాజ్యాంగం చాలా గొప్పదండి, అన్ని హక్కులు కరెక్ట్ ఉన్నాయి. ఈ మిస్యూజ్ చేస్తున్నారు అధికారులు, పొలిటికల్ లీడర్లు కలిసి. ఈ మిస్యూజ్ చేసే దాన్ని మనమంతా కూడా సమాజం, పౌర సమాజం మొత్తం దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఎక్కడిదక్కడ ఖండించాలి, ఎక్కడిదక్కడ డిమాండ్ చేయాలి. చేసుకోమంటున్నాడు ట్రంప్ నియంత్రణగానే వాడు పర్మిషన్ ఇస్తున్నాడు ఆ దేశంలో. ఎస్, నన్ను వ్యతిరేకించే వాళ్ళు కూడా నా దేశంలో ఉంటారు. ఆ విధంగానే ప్రతి రాజకీయ పార్టీని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, ప్రతి మనిషిని కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, సొంత పార్టీలు కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. అందరికీ స్వేచ్ఛ ఇచ్చినప్పుడే ఏదైతే అంబేద్కర్ కలగలిగినటువంటి భారత రాజ్యాంగం స్పష్టంగా 100 పువ్వులు 6 కాయల్లాగా వర్ధిల్లడానికి అవకాశం ఉంటుంది అనేది నా యొక్క అభిప్రాయం.